ప్రభుత్వంలో రౌడీయిజం కానీ గంజాయి బ్లేడ్ బ్యాచ్లు ఇవన్నీ బాగా బెదిరించే సంఘటనలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వంలో వీళ్ళందరూని అంతమొందించారంటారా? బాగుందంటారా? మనం చాలా వరకు అంతమొందించారండి. ఇంకా ఫుల్ఫిల్గా కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వంలో అనుకున్నవన్నీ అవుతాయని అనుకుంటున్నాం. ఓకే. అయితే మన ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? బోడే ప్రసాద్ గారి పనితీరు అసలు చెప్పక్కర్లేదండి. చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో లేదా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మన జిల్లా మన మండలం డెవలప్ అయిందా? అయ్యిందండి. మీ ఒపీనియన్లో ఎలా అయిందో చెప్పండి. రోడ్లు అయినాయి, ఎక్కడ డస్ట్ ఉండట్లేదు, రోడ్లు చాలా క్లీన్గా ఉంటున్నాయి, ట్రాఫిక్ రూల్స్ అవి బాగున్నాయి, పంచాయతీలో చాలా డెవలప్ అయిందండి. ఎర్రచందనం వీటిని ప్రొడక్ట్ చేయగలరంటారా మా డిప్యూటీ సీఎం గారు? కంపల్సరీ 100%. ఎలా అనుకుంటున్నారు? అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ముందు ఆయన చెప్పకుండానే అన్నీ చేశారు. చెప్పి కూడా ఇంకా చూస్తున్నారు కదా, మనం ఏం చెప్పక్కర్లేదు. ఆయన పరిపాలన అంతా చూస్తున్నాం, అందరికీ అర్థమయ్యేలానే ఉంది పరిపాలన మొత్తం. మనం ఏమి ఆయనకి కంప్లైంట్గా ఏం చెప్పక్కర్లా, ఆయనకి అన్నీ తెలుసు, బాగా చేస్తారు. మాకు ఆ నమ్మకం ఉంది. మీ ఎమ్మెల్యే పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, పరిపాలన ఎలా ఉంది? మా ఎమ్మెల్యే పరిపాలన ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారు. పరిపాలన బాగుంటుంది. జనాలకి ఏ లోటు లేకుండా చూసుకుంటారు. కష్టమని వెళ్ళిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు. పరిపాలన 1 ఇయర్లో తెలుస్తుంది. అంతకుముందే చంద్రబాబు నాయుడు గారు రాకముందే పెన్షన్ 3,000 రూపాయలు లెక్క పెంచారు. 4,000 7,000 ఇచ్చారు రాకముందే. జనాలు తెలుస్తుంది వాళ్ళకు కూడా, అంతకుముందు ఎలా ఉంది ప్రభుత్వం, ఇప్పుడు ఎలా ఉందని తెలుస్తుంది ప్రజలకి. పెన్షన్స్ కూడా భర్త చనిపోయిన వెంటనే మళ్ళీ భార్యకి పెన్షన్ ఇవ్వాలన్నారు. అది కూడా జూన్ 12వ తారీఖు నుంచి మొదలు పెడతారు. ప్రభుత్వం చాలా బాగుంది, కూటమి ప్రభుత్వం. ఇంకో రోడ్లు కూడా అన్ని చోట్ల కూడా రోడ్లు పూర్తి చేశారు. ఎక్కడైనా ఏదైనా సరే కరెంట్లు కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నా చూస్తున్నారు. అన్ని చోట్ల కూడా రోడ్లు పూర్తయిన. అంతమంది ప్రభుత్వంలో రోడ్లు సరిగ్గా లేవు, చాలా చోట్ల యాక్సిడెంట్లు అయ్యాయి, చాలా అన్ని గుంటలు ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని చోట్ల కూడా ఏ ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల రోడ్లు పోసారు. అందరూ చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నాయి రోడ్లు అనేది కూడా చెప్తున్నారు.